శుక్రగ్రహానికి సంబంధించి పాటించవలసిన నియమాలను ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఎవరైతే ఆచరిస్తారో అన్ని రకాల ఐశ్వర్య భాగ్యాలను పొందేందుకు అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా పాటించండి, సవివరంగా తెలియజేస్తాను. ముఖ్యంగా శుక్రునికి శుక్రవారం నాడు ప్రీతికరమైన రోజు కాబట్టి శుక్రవారం నాడు నవగ్రహాలలో అలసందలు, అంటే మన ఈ తెలంగాణ సాంప్రదాయంలో బొబ్బర్లు అంటారు, అలసందలు ఎవరైతే దానం చేస్తారో వారికి కోరుకున్న వారితో వివాహం కావాలనుకున్న వారికి సకాలంలో వివాహ భాగ్యాన్ని పొందడమే కాకుండా అన్యోన్య దాంపత్యంతో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. శుక్రుడు స్త్రీకారకుడు, కలత్రకారకుడు కాబట్టి దాంపత్య జీవితానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరూ ఈ యొక్క శుక్రవారం నాడు శుక్రగ్రహానికి 2 ఇస్తరాకులు, పింక్ కలర్ లో ఉన్న వస్త్రము మరియు అలసందలు లేదా మరియు బొబ్బర్లు అని అంటారు, ఈ యొక్క బొబ్బర్లను 1.25 కిలో, 1 పీచుదియని టెంకాయను శుక్రగ్రహానికి సమర్పించండి. ప్రతి ఒక్కరూ మీ యొక్క జీవితంలో కోరుకున్న విధంగా ఆనందకరమైన జీవితాన్ని పొందేందుకు అవకాశాలు ఏర్పడతాయి. అదేవిధంగా శుక్రగ్రహానికి సంబంధించిన మంత్రం ప్రకారం ఓం హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. మంత్రం మరొకసారి ఓం హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారాం భార్గవం ప్రణమామ్యహం. ఎవరైతే ఈ యొక్క శుక్రగ్రహ మంత్రాన్ని ప్రతినిత్యము శుక్రవారం నాడు ప్రారంభించి 20 రోజులు ప్రతిరోజు 20 సార్లు పఠిస్తూ ఎవరైతే శుక్ర భగవానుని ఆరాధిస్తారో వారి యొక్క కుటుంబంలో వారి జీవితానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలలో అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారు అన్న సత్యాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఆచరించి సకల అష్టైశ్వర్యాలను పొందాలని కోరుకుంటూ లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సౌభాగ్యాలతో ప్రతి ఒక్కరూ తులతూగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.